గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 46 అడుగులు దాటింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రాత్రికి గోదావరి నీటి మట్టం మరింత పెరుగుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. లెవెల్ చూస్తే 45 ఫీట్ దాకా ఉంది. 43 ఫీట్ మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కాబట్టి ఆల్రెడీ అది దాటింది. సో అందరూ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలకి నా విజ్ఞప్తి, మీరు దయచేసి బయట వెళ్ళడం, పొలాల్లో వెళ్ళడం, వాగు దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నారు. సో తాలిపేరు నుంచి కూడా 1,00,000 కంటే ఎక్కువ క్యూసెక్స్ ఫ్లో వస్తూ ఉంది. ఇంకా మనకి సమాచారం ఏముందంటే ఇంద్రావతి మరియు శబరి ఈ రెండు నదులు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పటికే మన లెవెల్ 45 ఫీట్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వరకు మనకి లెవెల్ పెరుగుతూ పోతుంది. ఏపీలో వరద నష్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక అందించింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం అంచనా కొనసాగుతోంది. అయితే వ్యవసాయ ఆస్తి నష్టం అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి ఇంటికి జరిగిన డ్యామేజ్ లెక్కేస్తే నష్టం భారీగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పంటల విషయానికొస్తే 4,90,000 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 49,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు, 200 ఎకరాల్లో సెరికల్చర్కి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. ఏపీలో మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇప్పటికే వరదలకు 46 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. 540 పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఇక కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్స్, ఎల్టీ లైన్స్ దెబ్బతిన్నాయి. 76 సబ్స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. మరోవైపు బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. మొత్తంగా 405 చోట్ల కాలువలకు, చెరువులకు గండ్లు పడినట్లుగా అధికారులు గుర్తించారు.